హలో ఎవ్రీవన్. సో, ఇప్పటిదాకా మనం సెర్చింగ్ కాన్సెప్ట్‌లో చాలా ప్రాబ్లమ్స్ 1D అరేస్ మీద చూసాం కదా! అండ్ ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అండి. సో, ఇప్పుడు మనము సెర్చింగ్ కాన్సెప్ట్‌ని 2D అరేస్ మీద ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. అదేంటి 2D అరేస్ మీద కూడా చేయొచ్చా? అరే! 2D అరేస్ మాత్రం అరే సార్టెడ్ ఉండదా? లేకపోతే అక్కడ మాత్రం సెర్చ్ చేయలేమా? సీ బై సెర్చింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ నాకు కావాల్సిన డేటా ఉందా లేదా అని సెర్చ్ చేసుకోవడం. అక్కడ సార్టెడ్‌లో ఉంటే సమ్ సార్ట్ ఆఫ్ బైనరీ సెర్చ్‌ని అప్లై చేయొచ్చా లేదా అని చూస్తాము. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే లీనియర్ సెర్చ్‌ని అప్లై చేస్తాము. ఆ డేటా స్ట్రక్చర్ బేసిస్ మీద. అవునా కదా! సో, విత్ థాట్ 2D అరేస్ మీద మనం సెర్చింగ్ కాన్సెప్ట్‌ని ఎలా చేయొచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. సో, డైరెక్ట్‌గా మనము లీడ్ కోడ్ క్వెషన్ మీద చూద్దాము. అండ్ ఎలాంటి చేంజ్ ఉండదు. యాస్ యూజువల్‌గా అదే సెర్చింగ్ కాన్సెప్ట్‌ని అప్లై చేయమంటున్నాడు. అండ్ ఇక్కడ చూడు ఇదొచ్చేసి లీడ్ కోడ్ క్వెషన్ నంబర్ 74 అండ్ సెర్చ్ a 2D మ్యాట్రిక్స్. ఓకే. సో, సింపుల్‌గా యూ ఆర్ గివెన్ an m cross n మ్యాట్రిక్స్. m cross n విచ్ మీన్స్ నీడ్ నాట్ బి ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆఫ్ కోర్స్ కదా! సెర్చింగ్ చేయడానికి మ్యాట్రిక్స్ ఎలా ఉంటే ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్సే అవ్వాల్సిన పని లేదు. అండ్ దెన్ ఆ మ్యాట్రిక్స్‌కి ఒక ప్రాపర్టీస్ చెప్తున్నాడు. ఆ ప్రాపర్టీస్ ఏంటి? ఈచ్ రో ఈస్ సార్టెడ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ విచ్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ దెన్ the first integer of each row is greater than the last integer of the previous row. అర్థం కాలా చూద్దాము. And we'll be given a target. We need to find if it is exists, we need to return true. If not, we need to exist, like we need to return false. Whereas దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫోకస్ అక్కర్లేదు. సో, ఇక్కడ క్వెషన్ బేసిస్ మీద వాడు ఏమంటున్నాడు చెప్పు. ఇక్కడ ఈ సెకండ్ దాని మీద ద ఫస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఈచ్ రో ఈస్ గ్రేటర్ దెన్ ద లాస్ట్ ఇంటీజర్ ఆఫ్ ద ప్రీవియస్ రో. సో అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఇంటీజరు లాస్ట్ రో యొక్క ప్రీవియస్ రో యొక్క లాస్ట్ నంబర్ కన్నా పెద్దది గ్రేటర్ అండ్ ద సేమ్ వే ఇక్కడ ఫస్ట్ రో ఈ రోలో ఉన్న ఫస్ట్ నెంబరు ప్రీవియస్ రోలో ఉన్న లాస్ట్ నెంబర్ కన్నా గ్రేటర్. ఓకే. ఈ కండిషన్ ని చెప్తున్నాడు. అండ్ దెన్ అగైన్ యాజ్ యూజువల్ గా డేటా సార్టెడ్ లో ఉంది. ఓకే. అండ్ ఈ ప్రాబ్లమ్ ని స్కిప్ చేయకుండా చూడు. బికాస్ మనము ఈ ప్రాబ్లమ్ ని ఆల్మోస్ట్ అసలు స్క్రాచ్ నుండి ఇంట్యూటివ్ వేలో ఎలా వెళ్ళొచ్చు అని 5 స్టేజెస్ కింద మాట్లాడుకుందాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5 డిఫరెంట్ వేస్‌లో మాట్లాడుకుందాం. అండ్ ఒక్కొక్కసారి ఒకదాన్ని మించి ఒకటి ఇంకొంచెం ఆప్టిమైజ్ ఏమన్నా చేయొచ్చా? బెటర్ అప్రోచెస్‌లో వెళ్ళొచ్చా? సో, ఇలా వెళ్దాము. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బై హార్ట్ చేయొద్దు. నాకు నీ నుంచి కావాల్సింది అదే. ఇంట్యూటివ్ వేలో నేర్చుకోవడం. ఓకే. సో, అందుకే ఇలా ఒక్కొక్క స్టెప్ వెళ్దాం. ఫస్ట్ థింగ్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏంటిది? మనకొక మ్యాట్రిక్స్ ఇస్తాడు. n క్రాస్ n మ్యాట్రిక్స్. ఒక టార్గెట్ ఇస్తాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా ఎలా ఉందో తెలియకుండా ఫస్ట్ వచ్చే థింకింగ్ ప్రాసెస్ ఏంటి? అరేని ట్రావర్స్ చేయి. లైక్ వాట్ ఎవర్ ద 2D అరే. ట్రావర్స్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఇది ఈక్వల్స్ టు టార్గెటా లేదు. అవునా? సో, ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఏంటి? 2D అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఫెచ్ చేసి అది ఈక్వలా కాదా అని చెక్ చేయి. సో, సింపుల్ గా దీని ప్రాసెస్ ఎంత? m క్రాస్ n. అవునా? ఇఫ్ ఇన్ కేస్ అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే n స్క్వేర్. బట్ ఇక్కడ m క్రాస్ n అన్నాడు కాబట్టి మనం అదే స్టిక్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం చేసింది ఏంటి? లీనియర్ సెర్చ్ అయినా కాదా? అవునా? సో, ఈ ఫస్ట్ ఇది మనం వాట్ ఎవర్ కోడ్ చేస్తే అది m క్రాస్ n అయిద్ది. సో, నేను దాన్ని కోడ్ చేసి చూపియాల్సిన అవసరం లేదు. ఈ పార్ట్‌కి నువ్వు నా ప్లేలిస్ట్ ఫాలో అయితే ఇవన్నీ ఈజీ కదా! సో, మరిప్పుడు ఇలా చేసిన దాని బేసిస్ మీద ప్రాబ్లమ్ ఏమొస్తుంది? ప్రాబ్లమ్ కాదు. వాట్ ఎవర్ వి హావ్ డన్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. కానీ ఇది ఎప్పుడు వాడాలి? డేటా ఆర్డర్డ్‌లో లేకపోతే. అసలిక్కడ m క్రాస్ n అప్లై చేసాం. ఓకే. ఒక్కొక్క దాన్ని అరే మొత్తాన్ని ట్రావర్స్ చేసి ఈక్వల్స్ టు సింపుల్‌గా ఏం చేసాము? 2 ఫర్ లూప్స్‌ని రన్ చేసాము. 0 నుండి m దాకా అండ్ దెన్ అగైన్ j 0 నుండి n దాకా. ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద అరే ఆఫ్ phi of j
ఈక్వల్స్ టు మై టార్గెట్ అయితే దెన్ I'll return simply true. If not, like after this all, I'll return simply false. అవునా కదా? వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అవునా? సో మరి ఇక్కడ దీంట్లో ప్రాబ్లం ఏంటి? లైక్ సి డైరెక్ట్గా ఫిఫ్త్ సొల్యూషన్ నేను చెప్పేయచ్చు, బట్ నాకు అది కాదు కావాల్సింది. నీ ఇంట్యూటివ్ వేలో లైక్ అసలు మనం ఎలా థింక్ చేయొచ్చు, ఎలా థింక్ చేయాలి, నాకు నువ్వు అలా నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ని వేస్లో చెప్తున్నా, స్క్రాచ్ నుండి చెప్తున్నా. ఓకే అండ్ యా, సో ఇప్పుడు చూడు ఇలా చేయడం వల్ల ఇది రాంగ్ అంటే కాదు, ఎందుకు ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే నేను కనిపెడుతున్నా, కానీ అక్కడ ఆ డేటా ఉన్న ప్రాపర్టీస్ని వాట్ ఎవర్ ద ప్రాపర్టీ ఆఫ్ దాట్ డేటా మనం యూజ్ చేసుకుంటున్నామా, దాన్ని యూజ్ చేసుకోవట్లా అంటే ఏంటి, దో వాడు డేటా సార్టెడ్లో ఉంది అని చెప్తున్నా కానీ నేను దాన్ని యూజ్ చేసుకోకుండా బ్లైండ్గా లీనియర్ సర్చ్ని అప్లై చేస్తున్నా. అదే నా ఫస్ట్ అప్రోచ్లో ప్రాబ్లం. మరి నెక్స్ట్ ఎలా ఎలా థింక్ చేయొచ్చు దాన్ని చూడు, ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే దో ఇది 2D అరేనా, what does a 2D mean? Simply it's a collection of 1D array, which means each row will be a 1D array. Now check here, is this 1D array is sorted or not? Is sorted or not? Of course every row, see every row in that 2D matrix is sorted. So if any of the data like see ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ పర్టికులర్ది చూస్తే 1D అరేనేనా, మరి 1D అరేలో ఇఫ్ డేటా ఈజ్ సార్టెడ్ కెన్ ఐ అప్లై బైనరీ సర్చ్ ఆర్ నాట్, అంటే సింపుల్గా ఇక్కడ నేను every row ni traverse chestu, see I'll write a binary search code here and I'll pass my 1D array here and I'll pass my target element over here, and here I'll write like whatever the binary search we have, and at last I'll send that whatever the index, if it is exists we'll find like respective index, if it is not exist we'll simply return -1, like it's fine. ఇప్పుడు దాకా అది మనం చూసాము, చాలాసార్లు కోడ్ చేసాము. సింపుల్గా ఏం చేయొచ్చు, సింపుల్గా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో like 0 to n how many rows, like whatever the number of rows we have, so ikkada m kabatti m rows tho simple ga binary search lo whatever the matrix of this అందులో ఉన్న ఫస్ట్ రోని పంపిస్తే సరిపోతుందా లేదా, and then whatever the target, because 2D is a collection of 1D, so I am sending to this binary search 1D array every time. అంటే ఇలా సెండ్ చేస్తే సింపుల్గా ఎక్కడైతే నాకు ఇండెక్స్ వచ్చిందో అది నా ఇండెక్స్ కాలం అయితే ఇప్పుడు ఎందుకు సి సపోజ్ ఈ రోని పంపిస్తే, ఈ రోని బైనరీ సెర్చ్కి పంపిస్తే సపోజ్ నేను ఎతకాల్సింది 16 అయితే ఇక్కడ నాకు ఎంత వచ్చింది 0 1 2 3 అండ్ ఇట్ విల్ రిటర్న్ మీ 2. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ 1D అరేలో 2, మరి అది 2D అరేలో ఏ రోలో ఉంది, ఇంతేనా కదా. అంటే సింపుల్గా ఆ ఇండెక్స్ పొజిషన్ కావాలి అన్న రో కమా వాట్ ఎవర్ ద ఇండెక్స్ వి గాట్ ఫ్రమ్ ద బైనరీ సర్చ్ చేస్తే నాకు ఆ కాలం 2D అరేలో కూడా ఎక్కడ ఉందో తెలిసిపోద్దా, బట్ క్వశ్చన్ అది కాదు, జస్ట్ ఉందా లేదా అని తెలియడం. సో సమ్వేర్ ఆఫ్ దిస్ ఇఫ్ ఇన్ కేస్ వీ గాట్ ట్రూ ఫ్రమ్ హియర్, అంటే ఇక్కడ కనబడితే ట్రూ అని లేకపోతే ఫాల్స్ అని చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ట్రూ అయితే సింప్లీ ఐ విల్ రిటర్న్ ట్రూ. if it's not exist after all this for loop, which means ఆ ఎంటర్ 2Dలో ఆ పర్టికులర్ ఎలిమెంట్ లేదు అంటే సింప్లీ నేను ఇక్కడ ఫాల్స్ అని రిటర్న్ చేయొచ్చా లేదా. అంటే మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఇప్పుడు ఏముంది, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్కి బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నామా, 1D బైనరీ సెర్చ్. సి సపోజ్ ఈ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ ఒక 1D అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n ఎలిమెంట్స్, అంటే ఒక రోకి బైనరీ సెర్చ్ అప్లై చేస్తే లాగిన్, మరి ఎన్ని రోస్ ఉన్నాయి, m రోస్, సో m log n, అవునా కదా. అంటే
ఇలా డైరెక్ట్గా అప్లై చేయకుండా ఒక్కొక్క 2D అరే సార్టెడ్లో ఉందా ఒక్కొక్క 1D అరే సార్టెడ్లో ఉందా లేదా. సో అలా ఉండడం వల్ల నేను అలా బైనరీ సెర్చ్ని అప్లై చేస్తే నాకు వచ్చేది ఎంలాగ్ ఎన్నేనా కాదా. ఓకే, అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా అంటే ఫైన్, ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాము అండ్ దెన్ ఇట్స్ ఓకే. సో దట్ నీకు ఆ 2D పర్స్పెక్టివ్లో బైనరీ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది. ఫైన్, సింపుల్గా ఇక్కడ నేను ఎప్పటిదాకా మనకి తెలిసిన బ్లైండ్ బైనరీ సెర్చ్ని అప్లై చేయొచ్చా లేదా, ఎలాంటి చేంజ్ లేకుండా బైనరీ సెర్చ్ కోడ్ రాస్తున్నా అండ్ ఈ బైనరీ సెర్చ్కి ఏం కావాలి, 1D అరే కావాలి అండ్ దాన్నే కదా మనం చేసేది ఇక్కడ. అండ్ నా స్టార్ట్ వచ్చేసి సింపుల్గా 0, నా ఎండ్ వచ్చేసి వాట్ ఎవర్ ద నమ్స్ డాట్ లెంత్, ఇక్కడ నమ్స్ డాట్ లెంత్ ఎంత ఉందో అంత అండ్ దెన్ వైల్ స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n అండ్ ఇఫ్ ఇన్ కేస్ మిడ్ ఈక్వల్స్ టు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా సేమే, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న దాంట్లో కొంచెం కూడా తేడా లేదు. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ మిడ్ equals to the target అయితే then I'll simply return true. If my nums of mid greater than target, so my search portion should be need to be like towards the left side portion, right? Like నా mid element greater than target అవుతుంది అంటే నా end ని mid -1 చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే నా స్టార్ట్ ని మిడ్ +1 చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ హోల్ ప్రాసెస్ అయినా దొరకకపోతే సింప్లీ ఇట్స్ ఫాల్స్. సో ఇక్కడ నేనేం చేయొచ్చు డైరెక్ట్గా ఫర్ ఎవ్రీ రో how many number of rows we have, those many rows. How many number of rows we have, whatever the matrix dot length. అండ్ ఇక్కడ డైరెక్ట్గా బైనరీ సెర్చ్ పంపిస్తున్నా. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఆఫ్ ith రో విత్ దట్ ఐఎమ్ సెట్టింగ్ టార్గెట్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఒక్కసారి ట్రూ వచ్చిన ఐఎమ్ డన్ విత్ దట్. ఇఫ్ నాట్ దెన్ ఐఎమ్ రిటర్నింగ్ ఫాల్స్. ఓకే, ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము అండ్ దెన్ చెక్ చేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసు యాక్సెప్ట్ అయింది అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. అండ్ మన టైం కాంప్లెక్సిటీ ఎంత ఇప్పుడు దీనికి, mlog n యాక్సెప్టెడ్. బట్ ప్రాపర్గా చేసామా క్వశ్చన్ తగ్గట్టు అని అంటే కాదు. ఫైన్, ఇది స్టిల్ వదిలేసి యాక్సెప్ట్ అయింది. మనం ఇక్కడ దాకా వెళ్ళేలాగా ఎలా ఆలోచించాలో చూద్దాము. బట్ సింపుల్ బైనరీ సెర్చ్ లైక్ ఇప్పటిదాకా మనం చేసుకున్న బైనరీ సెర్చ్ అప్లై అయిందా లేదా, అప్లై అయింది. మరి దీన్ని ఇంకొంచెం ఏమన్నా మాడిఫై చేయొచ్చా, ఇంకొంచెం ఏమన్నా ఆలోచించచ్చా వీటి బేస్ మీద, ఒకసారి ఏంటో చూద్దాం. అది చూడు, ఈ ఫస్ట్ పోర్షన్ అయిపోయింది, సెకండ్ పోర్షన్ అయిపోయింది. మరి దీన్ని ఇంకా ఏం ఆప్టిమైజ్ చేయొచ్చు. ప్రాపర్గా వాడు క్వశ్చన్లో ఏమన్నాడు, ఇండివిజువల్ రో సార్టెడ్, ఫైన్. కానీ ఇంకో కేసు కూడా ఏంటి, వాట్ ఎవర్ ద ఫస్ట్ డేటా ఉందో అది ప్రీవియస్ రో కన్నా ఆ లాస్ట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఉంటుంది. మరి దీన్ని వాడుకోలా ఆ ప్రాపర్టీ, దాని మీనింగ్ ఏంటి, సింపుల్గా సపోజ్ ఇప్పుడు చూడు, నా సర్చింగ్ ఎలిమెంట్ వాట్ ఎవర్ దస్ ఐ నీడ్ టు సర్చ్ ఈస్ 30 అనుకుందాం. ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఆ ఫస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలిగితే, ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ ఎలిమెంట్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ లైస్ అయి ఉంటే దాని మీనింగ్ ఏంటి, డెఫినెట్గా ఆ రోలో ఉండిద్దా. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే దాని మీనింగ్ ఏంటి, డెఫినెట్గా నెక్స్ట్ రోస్లో ఉండిద్దా లేదా అని మళ్ళీ చెక్ చేద్దాం. ఈస్ 30 వాజ్ దేర్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్, నో. సో వీ డోంట్ హ్యావ్ టు అప్లై బైనరీ సెర్చ్ బ్లైండ్లీ. అసలు ఇది సార్టెడ్, దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడి నుండి వస్తుంది, ఇది సార్టెడ్, దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ నుండి ఇలా వస్తుంది. అలాంటప్పుడు బ్లైండ్గా ఎవ్రీ రోకి ఎందుకు బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నావు. అసలు ఇక్కడ ఇది ఒక్క ఇఫ్ కంపారిజన్తో ఈ ఇన్ బిట్వీన్లో ఉండిద్దా లేదని చెప్పేది. ఆఫ్ కోర్స్ ఇది పెద్ద 2D అరే ఉంటుంది అనుకుందాం. అండ్ ఇక్కడ కూడా ఈ ఫస్ట్ది లాస్ట్ దాంతో ఈ ఇన్ బిట్వీన్లో లేదు అని అంటే అసలు ఇక్కడ బైనరీ సెర్చ్ ఎందుకు అప్లై చేస్తున్నావు బ్లైండ్గా.
బ్లైండ్గా అప్లై చేస్తున్నామా అంటే అలా కాకుండా అండ్ దెన్ ఇప్పుడు చూద్దాం చూడు సమ్వేర్ అరౌండ్ 15 సర్చ్ చేయాలి అనుకుందాం 1 5 1 7 బిట్వీన్ లో ఉందా లేదు విచ్ మీన్స్ ఐ డోంట్ హ్యావ్ టు అప్లై బైనరీ సెర్చ్ ఎనీమోర్ go for the next row 10 20 10 20 is 15 was there in between of this 15 was there in between of this of course అది ఎగ్జిస్ట్ అయి ఉండిద్దా లేదా తర్వాత బట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ నెంబర్ మైట్ ఎగ్జిస్ట్ సో ఇక్కడ అప్లై చేయి ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ లేకపోతే డన్ విత్ ద ప్రాబ్లం ఎందుకు ఇక్కడే లేదు అంటే నెక్స్ట్ విల్ బి మోర్ దాన్ దిస్ నెంబర్ కదా అవునా కదా అంటే ఇప్పుడు చూడు 2360 మిడిల్లో ఉండదు విచ్ మీన్స్ బ్లైండ్ గా బైనరీ సెర్చ్ అప్లై చేసే కన్నా ఇలా ఎవ్రీ రోలో ఫస్ట్ది లాస్ట్ది అప్లై చేయొచ్చా లేదా అండ్ ఎట్ మ్యాక్స్ ఎట్ లాస్ట్ ఏమై ఉండిద్ది ఈ నెంబర్ కన్నా పెద్దది ఉండొచ్చు మేబీ అరౌండ్ సమ్ 100 తీసుకుందాం అండ్ మరి ఇప్పుడు ఇలా చేస్తే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది చూడు సింపుల్ గా డస్ exist in between no so skip this one does exist in between no skip this one does exist in between no skip this one and next ikkada if in case hypothetical case there is another 2D array and if in case exists then apply to this అంటే at max ఏం చేస్తున్నాము ఎవ్రీ రోలో ఫస్ట్ దానికి లాస్ట్ దానికి ఒక కంపారిజన్ చేస్తున్నామా అంటే సింపుల్ గా ఇక్కడ if in case whatever the first element is less than target or equal and whatever the last element is greater than or equals to target అయితే which means that target lies in between of this and ఇప్పుడు నేను బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా సో ఇప్పుడు బైనరీ సెర్చ్ ని అప్లై చేస్తాను అండ్ ఏ రోకి వాట్ ఎవర్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ కరెంట్ రో పాయింటింగ్ that row with this target element I'll send if in case we got if in case we got it as true then directly return true if not directly I can say there will be no number exist of that ఎందుకు ఆ ఇన్ బిట్వీన్ రేంజ్ లోనే లేదంటే మిగతా దాంట్లో ఎందుకు ఉంటాయి అవునా కదా సో ఒకే ఒక్క ఐటమ్కి ఇట్లా దొరికినా చాలు కదా మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏమైంది ఇది ఒక్కదానికి మరి ఎలా చేయాలి ప్రతి రోకి చేయాలా అంటే ఫర్ ఎవ్రీ రో ఫ్రమ్ 0 to whatever the m-1 and apply this for every row అవునా కదా సో ఇక్కడ ప్రతిసారి ఏం చేస్తున్నాం ఇప్పుడు నువ్వు అనొచ్చు లేదు మరి ఇక్కడ ఇఫ్ లోపల ఇది ఉంది కదా మరి అప్పుడు ఇక్కడ కూడా n log n టైమ్సే కదా కాదు ఇక్కడ కూడా మరి m log n టైమే కదా అంటే కాదు ఎందుకు నేను బైనరీ సెర్చ్ అప్లై చేస్తుంది వర్స్ట్ కేసులో ఒక్కసారి మాత్రమే మరి రిమైనింగ్ టైం ఏం చేస్తున్నా ఓన్లీ ఫస్ట్ది లాస్ట్ది కంపేర్ చేస్తున్నా ఒక పర్టికులర్ది కంపారిజన్ చేయడానికి ఎంత టైము కాన్స్టెంట్ అలా ఎన్ని రోజుకి చేస్తున్నావు m రోజుకి అంటే m రోజుకి కాన్స్టెంట్ టైం వర్క్ చేస్తున్నావు దాని తర్వాత ఎట్ మ్యాక్స్ ఒక్కసారి బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నా విచ్ మీన్స్ log n వేర్ n represents m cross n where m represents number of rows n represents number of columns and this will be a third approach చేయొచ్చా లేదా ఇలా ఎందుకు ఇప్పుడు నేను యూటిలైజ్ చేసుకున్నా వాడు ఏదైతే 2 అప్రోచెస్ ఇచ్చాడో 2 ప్రాపర్టీస్ ఇచ్చాడో ఆ ప్రాపర్టీస్ని యూటిలైజ్ చేసుకొని చేసేనట్టు అవునా కదా అండ్ మరి దీని టైం కాంప్లెక్సిటీ ఇప్పుడు ఎంత చూడు ఫస్ట్ వచ్చేసి మనకి mn సెకండ్ వచ్చేసి m log n నెక్స్ట్ తెలివిగా వాడడం వల్ల m plus log n ఎంత హ్యూజ్ డిఫరెన్స్ చూడు సో ఇప్పుడు దాన్ని కోడ్ చేసి చూద్దాము అండ్ ఏమన్నా చేంజ్ ఉంది ఇక్కడ నాకు వాట్ ఎవర్ ద లాస్ట్ కాలం ఉందో దాన్ని పాయింట్ చేసే థింగ్ వస్తే చాలా ఇక్కడ వాట్ ఎవర్ ద 0th కాలంలో అవి ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ లో ఉన్న లాస్ట్ది కావాలి అండ్ ఇక్కడ మనం ఆ ఎక్స్ట్రా పోర్షన్ మ్యాచ్ చేస్తాము చూడు ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ 5
వాట్ ఎవర్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ కరెంట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ టార్గెట్ కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అయినా అండ్ సి ఇప్పుడు ఏంటి టార్గెట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద సేమ్ రోలో ఉన్న లాస్ట్ కాలం అవునా కదా. ఇఫ్ ఇన్ కేస్ ఇది ట్రూ అయితే దాని మీనింగ్ ఏంటి, ఇన్ బిట్వీన్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నట్టు, అవునా కదా. అంటే సింపుల్ గా ఇక్కడ ఆ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద రేంజ్ ని ఇట్లా చేయొచ్చా లేదా. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఫాల్స్ వస్తుంటే డైరెక్ట్ గా నేను రిటర్న్ ఫాల్స్ అని చేయొచ్చా. అండ్ ఇప్పుడు చూడు, ఇప్పుడు బైనరీ సెర్చ్ లో నుండి వస్తుంది నాకు ఇది ట్రూ ఫాల్స్ అని. ఇక్కడ ట్రూ వస్తుంటే ట్రూ రిటర్న్ చేస్తున్నా, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తున్నా. ఇలా రాసే బదులు సింపుల్ గా నేను రిటర్న్ వాట్ ఎవర్ ద బైనరీ సెర్చ్, అందులో వాట్ ఎవర్ ద కరెంట్ రో ఐ వాస్ పాయింటింగ్ పాస్ దట్ హోల్ రో అని ఇక్కడ టార్గెట్ పంపిస్తే చాలా, అవునా కదా. సో ఒక్కసారి ఈ పర్టికులర్ పోర్షన్ ని కాపీ చేద్దాం అక్కడ అండ్ సి ఒకసారి ఇప్పుడు సబ్మిట్ చేద్దాము. అసలు చేంజ్ ఉందా లేదు, లైక్ ఆ కొంచెం మైన్యూట్ పోర్షన్స్ మాత్రం చేంజ్ చేసాం. అండ్ సి అగైన్ ఓకే. మరి దీంతో అయిపోయిందంటే లేదు, ఇంకేం చేయొచ్చు, ఇంకా చేయొచ్చా అంటే ఆఫ్ కోర్స్ సి ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం నేర్చుకో. అలా వెళ్తే నీకు ఏ క్వశ్చన్ అన్నా క్లియర్ ఐడియా వస్తుంది. అంతేగాని స్టార్టింగే నాకు బెటర్ అప్రోచ్ వచ్చేయాలి, బెస్ట్ అప్రోచ్ కింద వెళ్ళిపోవాలి అని అంటే కుదరదు, టైం పట్టిద్ది దానికి. ఓకే అండ్ ఒకసారి మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు. ఓకే ఉన్నదాన్ని వాడుకున్నాం, ఇప్పుడు దాకా ఉన్న టెక్నిక్స్ అన్ని చేసాము. అసలు ఒక 2D అరేలో డేటా సార్టెడ్ లో ఉంది, ఇక్కడున్న లాస్ట్ ఎలిమెంట్ కన్నా నెక్స్ట్ వచ్చే ప్రతి రో పెద్దది, ఇక్కడున్న లాస్ట్ కన్నా నెక్స్ట్ వచ్చే ప్రతి రో పెద్దది, అవునా కదా. 2D అరేలోనే ఉంచాలా క్వశ్చన్, 2D అరేలోనే ఉంచాలా. అసలు దీన్ని మరి 1D అరే కింద కన్వర్ట్ చేస్తే what if we are converting into 1D array. Simply binary search in terms of 1D array లో అప్లై చేయొచ్చా లేదా. మరప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ ఎంత, సి ఇప్పుడు ఇదే పర్టికులర్ ప్రాబ్లమ్ ని 1 3 5 7 10 11 16 20 23 30 34 and then 60, ఇది బైనరీ సెర్చా కాదా, అసెండింగ్ ఆర్డర్ లో ఉందా లేదా, డేటా సార్టెడ్ లో ఉందా లేదా, అండ్ నాకు ఇచ్చే టార్గెటింగ్ కనిపెట్టచ్చా లేదా అని. ఇప్పుడు సింపుల్ గా ఇది 1D అరేనా కాదా. ఈ 1D అరేలో టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది, log n తప్పు. ఎందుకు, అరే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, m cross n ఎలిమెంట్స్. మరి m cross n ఎలిమెంట్స్ ఆఫ్ 1D అరేకి బైనరీ సెర్చ్ అప్లై చేస్తే నా టైం కాంప్లెక్సిటీ ఎంత, m cross n ఏనా కాదా. మరి ఇక్కడ నేను దీని టైం కాంప్లెక్సిటీ ఇప్పుడు ఇక్కడ log mn అని రాయచ్చా లేదా, రాయకూడదు. ఎందుకు, ఇప్పటిదాకా ఏం ఆడుకున్నాం అది పర్ఫెక్ట్. మరి ఈ 2D అరేని 1D అరేకి మార్చాలంటే 1D అరే క్రియేట్ చేయాలా. we need to create a 1D array of size m cross n or m cross n whatever it is. ఓకే, దాని తర్వాత we need to put all these 2D elements into 1D array. దాని టైం కాంప్లెక్సిటీ ఎంత, ట్రావెర్సింగ్ ఆఫ్ వన్ మ్యాట్రిక్స్ m cross n, అవునా కదా. దాని తరువాత బైనరీ సెర్చ్ అప్లై చేస్తే log mn, అవునా కదా. అంటే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఫస్ట్ ట్రావర్స్ అండ్ పుట్ ఇంటూ 1D అరే కన్వర్ట్ చేయడానికి 1D అరే కన్వర్షన్, దాని తర్వాత బైనరీ సెర్చ్. ఆ 1D అరే కన్వర్షన్ టైం కాంప్లెక్సిటీ ఎంత, m cross n, దాని తర్వాత బైనరీ సెర్చ్ ఎంత, mn. బట్ అమాంగ్ దీస్ టూ విచ్ ఈస్ ఇంపాక్టింగ్ మోర్ nm. అండ్ దీంతో కాక వాట్ స్పేస్ కాంప్లెక్సిటీ nm, ఎందుకు ఎక్స్ట్రా 1D అరేని క్రియేట్ చేస్తున్నాము, అవునా కాదా. సో అందుకు ఇలా డైరెక్ట్ గా చేయలేము. కానీ వాట్ ఇఫ్ ఇది 1D అరే ఫ్యాషన్ లో ఉంది అనే అజంప్షన్ లో అనుకోని చెయ్యొచ్చా లేదా.
చేయొచ్చా లేదా? దీనికి సపోజ్ నంబరింగ్ ఇస్తున్నా 0 1 2 3 4 5 6 7 8 9 10 and then 11. ఓకే, అండ్ సి ఇప్పుడు క్లియర్గా విని ఇప్పుడు అండ్ ఒకసారి ఇది అక్కర్లేదు మనకి. సో బట్ జనరల్గా దీన్ని రో ఎంత 0 1 2 0 1 2 3 అవునా కదా. సపోజ్ ఇఫ్ ఐ నీడ్ టు సర్చ్ లైక్ 7, టార్గెట్ ఈస్ 7, మై టార్గెట్ ఈస్ 7 and this is my mid element and దీనికి చూడు 0 1 2 3 4 5 6 7 8 9 10 and then 11 అవునా కదా. ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ గ్రేటర్ అయితే నా సర్చింగ్ పొజిషన్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి. వాట్ ఇఫ్ వి అచీవ్ ద సేమ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2D array? మరి 2D arrayకి నంబరింగ్ సిస్టమ్ ఉండదు కదా, 0 1 2 3 4 5 6 7 8 9 10 11. 2D arrayకి నంబరింగ్ సిస్టమ్ ఉండేదంతా ఏ రో అండ్ ఏ కాలం. మరి ఏ రో ఏ కాలంని యూటిలైజ్ చేసుకొని ఈ నెంబర్ని జనరేట్ చేయొచ్చా లేదా? చూద్దాం 34కి 10 రావాలి. దాని మీనింగ్ ఏంటి? సపోజ్ అసలు 34 10 రప్పించే ముందు ఓకే రప్పిద్దాము. అసలు ఆ 2D array పోర్షన్లో ఉన్న దాన్ని అర్థం చేసుకుందాం, దాని మీనింగ్ ఏంటో. ఇక్కడ రో 2 అంటే దాని మీనింగ్ ఏంటి? రో 2 అంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, నాకన్నా ముందు 2 1D arrays ఉన్నాయి అనొచ్చా లేదా? నీ పర్స్పెక్టివ్ని ఇంకోలా చూసి చెప్తున్నా. 34 యొక్క రో అండ్ దెన్ దాని కాలం ఏంటి? సెకండ్ రో అండ్ మేబీ ఇక్కడ 30 ఫిక్స్ చేద్దాం. ఇక్కడ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ఆఫ్ దాట్. సో ఇక్కడ 30 ఫిక్స్ చేద్దాం. సో 1 అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడు, సింపుల్గా ఈ 30 అనే నెంబరు రో 2లో ఉందంటే దాని మీనింగ్ ఏంటి? దానికన్నా ముందు 2 1D arrays ఉన్నాయని చెప్పచ్చా లేదా? దానికన్నా ముందు 2 1D arrays ఉన్నాయని చెప్పచ్చా లేదా? ఉన్నాయి. మరి ఆ 1D ఒక్కొక్క 1Dలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 అవునా కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? 30 కన్నా 2 1D array ఎలిమెంట్స్ ముందున్నాయి. అవి టోటల్ ఎంత అవుతాయి? ఒక్కొక్క 1Dలో 4 ఉన్నాయి. 2 1D arrays కాబట్టి 2 into 4 కెన్ ఐ సే 8 అంటే దీనికన్నా టోటల్ 8 ఎలిమెంట్స్ ముందున్నాయి. మరి పర్ఫెక్ట్గా 8 అంటే కాదు. ఇప్పుడు ఇలా 8 ఎలిమెంట్స్ ముందు తెప్పించామంటే నేను పర్టికులర్గా ఇప్పుడు ఈ పర్టికులర్ రోనే కదా నేను ట్యాకిల్ చేయాల్సింది. మరి ఈ రోలో నుండి ఎన్నో ఎలిమెంట్లో ఉంది. సి ఫస్ట్ కాలం కెన్ ఐ సే డైరెక్ట్లీ ప్లస్ వాట్ ఎవర్ ద కాలం విచ్ ఈస్ 9. అవునా కాదా? అంటే దీని నుండి దీన్ని తెప్పియచ్చు. సేమ్ అదే రివర్స్ ప్రాసెస్ చేస్తే ఈ నంబరింగ్ నుండి అంటే వాట్ ఎవర్ ఇక్కడ మనకు వచ్చే నంబరింగ్ నుండి నేను వీటిల్ని తెప్పియచ్చా లేదా? దాని నుండి దాన్ని తెప్పించానంటే దాని నుండి దాన్ని తెప్పించావు, అర్థం కాల. ఒకసారి ఇంకొక దానికి చేద్దాం. మేబీ విల్ ట్రై ఫర్ 16 యొక్క రో నెంబర్ ఎంత? 1. 16 యొక్క కాలం నెంబర్ ఎంత? 2. విచ్ మీన్స్ there are 1D arrays before me, each 1D size of 4, like each 1D having 4 elements, which means 4 elements were there before me. And then in my 1D array I am at the second position, which means like it was there in the third element, but if you are talking in terms of like array indices, it was there in terms of like second portion, right? And +2, which means 6 కాదా? లేదు, ఎడ్జ్ కేస్ తీసుకుందాం 10. అంటే సింపుల్గా దీనికి 1 0. దేర్ ఆర్ 4 ఎలిమెంట్స్ బిఫోర్ మీ అండ్ అట్ దట్ కాలమ్, విచ్ మీన్స్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ రో అండ్ సమ్ సార్ట్ ఆఫ్ కాలమ్, కెన్ ఐ సే సింప్లీ హౌ మెనీ రోస్ ఇంటూ number of columns in each row plus whatever the current row I'm pointing, which will be in terms of 1D array accessing. అవునా కదా. మరి దీనికి రివర్స్ చేద్దాం. ఇప్పుడు సింపుల్గా దీనికి రివర్స్ చేస్తే అండ్ ఇప్పుడు నాకేం కావాలి? సపోజ్ we will pick 10 here. ఇప్పుడు 10 నుంచి అది ఏ రో అది ఏ కాలంకి చేయాలి. ఇప్పుడు
రో ఇప్పుడు ఏ రో అని అంటే సింపుల్గా ఒక్కొక్క 1D అరేస్లో ఎన్ని కాలమ్స్ అయితే ఎంత డేటా ఉందో అంత డేటాతో నేను డివైడెడ్ బై 4 చేస్తే ఎన్ని రోస్ యాడ్గా ఉన్నాయని చెప్పిద్దా లేదా? అంటే 2 రోస్ 2 రోస్ 2 రోస్. అండ్ ఇప్పుడు క్లియర్గా అయినా ఇక్కడ 10th రోస్లో 2 ఉన్నాయి, 10 రోస్లో 2 ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా మాడ్యులో బై 4 చేస్తే వాట్ ఎవర్ ద రిమైండర్ వస్తుందో ఇట్స్ నథింగ్ బట్ ఆ 1D అరేలో వాట్ ఎవర్ ఇట్ రిసైడెడ్ దాట్ 1D అరేలో ఏ పర్టికులర్ కాలంలో ఉందనేనా కదా. 10 మాడ్యులో 4 ఎంత? 2. అవునా కాదా? 10 was like ఇక్కడ 30 was there in 10th position in terms of like 1D array. మరి 2D అరేలో అది 2,2. అవునా కదా? లేదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళా 30 చూద్దాం ప్రాపర్గా. 30 ఎక్కడ? 9 ఉంది. అంటే 30 అనే నెంబరు 9 అనే 1Dలో ఉంది. మరి ఇది 2Dలో ఎలా ఉండిద్ది? హౌ మెనీ కాలమ్స్? ఇది ఎంత? ఇదంతా 2. ఇఫ్ ఐ మాడ్యులో ద సేమ్ థింగ్ ఎంత? ఒకటా కదా? 1. చెక్ చేయి 30 was there 9 at the second row and first column. లేదు. ఒకసారి 5కి చెక్ చేద్దాము. 5 అంత ఇక్కడ 1D అరేలో లైక్ మనమే దీన్ని 1D అరేలో లైక్ 1D అరే కన్వర్ట్ చేసి మళ్ళీ 1D అరేను 2D అరే కన్వర్ట్ చేస్తాము. సో దట్ నీకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఒక్కసారి లాస్ట్ పోర్షన్ చూసి అండ్ దెన్ దాని బేసిస్ మీద ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. సింపుల్గా 0 of 2లో ఉంది, which means there are 0 number of 1D arrays ahead of me, like before me, which means 0 into 4 number of columns plus 2, which means I like 1D arrayలో నా ఇండెక్స్ ఇది. is it correct? of course. సో ఇప్పుడు 1D arrayలో 2 వచ్చింది, దాన్ని నేను 2D arrayకి ఎలా మార్చాలి? ఏముంది? 2/4 which means 0 and then 2 modulo 4 which means 2 of 2. అవునా కదా? లేదు నాకు ఈ మాడ్యులో సెన్స్గా అనిపించలేదు, ఇంకే వేరేలాగా చెప్పగలవా? అరే ఎందుకు చెప్పలేను? ఒకసారి చూడు. 9 తీసుకుందాం. అట్లీస్ట్ 9/4 చేస్తుంటే 2 అని వస్తుంటే దాని మీనింగ్ 2 ముందు ఉన్నాయి అని చెప్పచ్చా లేదా? 2 ముందునే అని చెప్పచ్చా లేదా? అవునా కదా? సో సింపుల్గా ఇక్కడ 4 అండ్ దెన్ ఇక్కడ 9 ఉంది. 4 2s అంటే స్ట్రిక్ట్గా ఎన్ని ఎలిమెంట్స్ అహెడ్ ఆఫ్ మీ అన్ని రోస్ కింద ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ వీల్ రైట్ 8 1 విచ్ మీన్స్ దిస్ ఈస్ ద పోర్షన్ 1D అరేలో ఆ పర్టికులర్ 1D. ఎందుకు ఇక్కడ దాకా ఈ కోషియంట్తో హౌ మెనీ వర్ బిఫోర్, లైక్ హౌ మెనీ పర్ఫెక్ట్ 1D అరేస్ వాస్ దేర్ బిఫోర్ మీ. అండ్ ఇక్కడ రిమైండర్ వస్తుందంటే ఏంటి? ఆ నెంబర్ స్టార్టింగ్ నుండి ఆ నెంబర్ లైక్ ఆ పర్టికులర్ 2Dలో లైక్ సెకండ్ రోలో ఎన్నో నెంబర్ నేను పోర్షన్ చేస్తున్నాను. అవునా కదా? సో సింపుల్గా అందుకే ఇక్కడ 4 మాడ్యులో లైక్ 9 మాడ్యులో 4 చేస్తున్నాం. విచ్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ n rows, if you are having n columns, ఇఫ్ ఇన్ కేస్ 1D పోర్షన్లో ఒక x అనే నెంబర్ ఉంటే x/n చేస్తుంటే మనకి రో వస్తుంది అండ్ x డివైడెడ్ బై లైక్ మాడ్యులో n చేస్తుంటే కాలం వస్తుంది. అండ్ దీంతో నేను దీన్ని యాక్సెస్ చేసి అండ్ సేమ్ వే ఇక్కడ ఎలా పోర్షన్ చేస్తున్నా అలా చేయొచ్చా లేదా? అంటే సింపుల్గా నా స్టార్ట్ ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నా స్టార్ట్ వచ్చేసి 0, నా ఎండ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ -1 చేస్తే సరిపోతుందా లేదా? 0 11. ఇప్పుడు ఇది మిడ్ అయితే దీని నుండి 2Dలో అంటే నా డేటా 20ని యాక్సెస్ చేయాలి. బట్ ఇక్కడ 20 ఎక్కడ ఉంది? 2Dలో ఉంది. మరి 2Dలో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేయాలంటే మిడ్ని ఈ మిడ్ అనే నెంబర్ని రోస్ కాలమ్స్ కింద సెగ్మెంట్ కింద డివిజన్ చేయాలి. అలా డివిజన్ చేయగలిగితే వాట్ ఎవర్ ద అరే అది 2D అయినా కానీ నేను యాక్సెస్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ ఏంటి?
ఇందులో ఉన్న కంటెంట్ని తెప్పియడం. 7 నేను తెప్పించేస్తున్నా, బట్ ఇందులో ఉన్న కంటెంట్ని తెప్పియడం. అందులో ఉన్న కంటెంట్ని తెప్పియాలి అంటే ఆ కంటెంట్ ఎందులో ఉంది? 2D అరేలో ఉంది. 2D అరే ఫార్మాట్లో ఉంది. మరి వాట్ ఎవర్ ద ఇండెక్స్ ఎక్కడ ఉందో దాన్ని 2D అరే ఫార్మాట్లోకి మార్చాలా? రేపు అది 3D అయితే 3D ఫార్మాట్లో మారుస్తాము. ఇంకొక రోని ఇంకోసారి సెగ్మెంట్స్ కింద చేస్తాము. నెంబర్ ఆఫ్ 2Ds అండ్ దెన్ నెంబర్ ఆఫ్ 1Ds అండ్ దెన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్, లైక్ నెంబర్ ఆఫ్ ఆ 1D పోర్షన్లో ఉన్న కంటెంట్ కింద. ఓకే, బట్ యా let's stick with this 2D, don't confuse. అంతేనా కదా? సో గోల్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ నాకు కావాల్సిన మిడ్ పోర్షన్ అనేది 2D పర్స్పెక్టివ్లో ఉంది. సో ఇది 1D పర్స్పెక్టివ్లో ఉన్న ఇండిసెస్ కాబట్టి దాన్ని 2D పర్స్పెక్టివ్లో మార్చేస్తున్నా. అండ్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. సి ఒక్కసారి ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇదంతా తీసేసి నా స్టార్ట్ వచ్చేసి 0, నా ఎండ్ వచ్చేసి వాట్ ఎవర్ ద మ్యాట్రిక్స్ డాట్ లెంత్ ఇంటూ, లేదా ఇక్కడ సింపుల్గా హౌ మెనీ రోస్ వీ హ్యావ్ అనేది తీసుకుందాము. దానికి మ్యాట్రిక్స్ డాట్ లెంత్ అండ్ దెన్ కాలమ్స్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్. ఓకే, సో ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కూడా వచ్చేసింది. సో సింపుల్గా ఇక్కడ వాట్ ఎవర్ ద రోస్ ఇంటూ వాట్ ఎవర్ ద కాలమ్స్ -1 చేస్తే 1D ఫార్మాట్లో ఎలిమెంట్స్ కంటెంట్ అంతా వచ్చిందా? సో ఇప్పుడు వైల్ స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్, ఇక్కడ సింపుల్గా మిడ్ ఎలిమెంట్ని కనిపెడతా. ఎలా? సేమ్, ఏ చేంజో లేదు మనకి, డివైడెడ్ బై 2. అవునా కదా? అండ్ ఇప్పుడు చూడు ఏ రోలో అంటే ఏ రోలో నేను పాయింట్ చేయాలి, దాన్ని రో అనుకుందాము. ఫైన్. సో ఇక్కడ సింపుల్గా మిడ్ డివైడెడ్ బై హౌ మెనీ కాలమ్స్ వీ హ్యావ్. ఓకేనా కదా? సో అండ్ దెన్ ఇక్కడ లేదు కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే ఇక్కడ అయి పెడదాము. సో దట్ ఆ రోకి దీనికి తేడా ఉంటుంది. సో జే రిప్రజెంట్స్ ఇక్కడ మనకి కాలమ్స్. ఇప్పుడు మిడ్ మాడ్యులో నంబర్ ఆఫ్ కాలమ్స్ అయినా కదా? అవునా కదా? సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏంటి నాకు ఇండ్ వాట్ ఎవర్ ద వాల్యూ. అది 1D పర్స్పెక్టివ్ 2D పర్స్పెక్టివ్ లే. ఇప్పుడు నేను ఆ మ్యాట్రిక్స్లో నుండి I(j)ని యాక్సెస్ చేస్తుంటే నాకు కావాల్సిన కంటెంట్ వస్తుంది కదా? వన్స్ ఇప్పుడు నాకు కంటెంట్ వస్తే అది నేను సింపుల్గా చెక్ చేయాల్సింది, ఇఫ్ వాట్ ఎవర్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే, సారీ, వాల్యూ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే సింప్లీ రిటర్న్ ట్రూ చేసేయచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే విచ్ మీన్స్ ఐదర్ వాల్యూ కెన్ బి గ్రేటర్ ఆర్ లెస్టర్. ఇఫ్ ఇన్ కేస్ నా వాల్యూ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే విచ్ మీన్స్ మిడ్ నమ్స్ ఆఫ్ మిడ్ గ్రేటర్ దాన్ టార్గెట్, విచ్ మీన్స్ ఐ నీడ్ టు గో అగైన్ మిడ్ -1 and if not I need to go again like start equals to mid +1 అండ్ అగైన్ ఇక్కడ సి ప్రాపర్గా నీకు అర్థమైతే కోడ్ అంతా ఒకటే, కానీ యాక్సెస్ చేసే ఎలిమెంట్ పర్స్పెక్టివ్ని మార్చాము అంతే. సింపుల్ బైనరీ సెర్చ్ని వాడాం. ఇదంతా అయిపోయి వచ్చినా కానీ మనకు కనబడలేదంటే ఇట్స్ నాట్ అవైలబుల్. సో వీ నీడ్ టు రిటర్న్ ఫాల్స్. అంతేనా కదా? సో ఒక్కసారి దీన్ని మనం కాపీ పేస్ట్ చేసేద్దాము. And then we don't require this binary search thing anymore. ఒకసారి తీసేద్దాము. And then ఒకసారి రన్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్స్ దాన్ని ట్యాకిల్ చేద్దాము. ఇట్స్ ఫైన్. ఇనిషియల్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయింది. అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. యాక్సెప్టెడ్. ఓకే, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఏముంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? mn ఎలిమెంట్స్ ఉన్నాయి. mn ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు మరి బైనరీ సెర్చ్ అప్లై చేసావా లేదా? చేశాను. బైనరీ సెర్చ్ mn ఎలిమెంట్స్కి అప్లై చేస్తే దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? mn. అవునా కాదా? మరి ఇక్కడ క్వశ్చన్లో వాడు అడిగింది అదేనా కదా? యూ మస్ట్ రైట్ ఎ సొల్యూషన్ big of m into n. big of log mn. అవునా కాదా? స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? కాన్స్టెంట్. ఏదైనా స్పేస్ వాడేమో వాళ్ళ 1D అరే కన్వర్ట్ చేసామా? చేయకుండానే చేసేసాము. ఎందుకు? డేటా కంటెంట్ 2D అరేలో ఉంది. దానికి తగ్గట్టు నా స్టార్ట్ ఎండ్ని మిడ్ వచ్చిన తర్వాత ఆ మిడ్ యొక్క మ్యానిపులేషన్ 2D అరేలో యాక్సెస్ చేసేలాగా మార్చుకొని యాక్సెస్ చేసా. అంతకు మించి ఇందులో ఏముంది? ఓకే, అండ్ దెన్
సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఇప్పుడు మనకు వచ్చింది చూడు, లాగ్ mn, అవునా కదా? మరి ఇప్పుడు నువ్వేమనొచ్చు, లేదు లేదు చేసాము, ప్రాపర్గానే ఉంది, ఎస్యూమ్ చేసుకున్న దాన్ని మాన్యుపులేట్ చేసి 2D అరే ప్రాసెస్ కింద చేసాము, ఫైన్, డీసెంట్. మరి 2D అరేని కూడా నువ్వు 1D హైపోథెటికల్ బేస్డ్ మీద చేసేసావు కదా. 2D అన్నాడు 0 1 2 1, ఇక్కడ వచ్చేసి 0 1 2 3 2D మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మరి దీన్ని 1D మ్యాట్రిక్స్ అనే ఎజంప్షన్ లోనే లేకుండా మనం చేయలేమా? ఎందుకు చేయలేము? 1D అరేలో ఎలా అప్లై చేసామో కొంచెం తెలివిగా 2D అరేలో అప్లై చేస్తే అయిపోతుంది కదా. మరి ఎలా అప్లై చేయొచ్చు చూడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని, అదే బైనరీ సర్చ్ని 2D పర్స్పెక్టివ్లో ఎలా చేంజ్ చేయొచ్చు, 2D పర్స్పెక్టివ్లో ఎలా రాయొచ్చు, ఎలా ఆలోచించాలి అనేది చూద్దాము. అండ్ దెన్ ఒకసారి ఇప్పుడు చూడు, సింపుల్గా 1D అరే ఉంటే మనం ఏం చేసాము చెప్పు. 1D అరేలో స్టార్ట్ని ఎండ్ని ఫిక్స్ చేసి మిడ్ని చేసుకొని ఆ పర్టికులర్ మిడ్ కన్నా ఎక్కువ ఉంటే ఇది, ఆ పర్టికులర్ మిడ్ కన్నా తక్కువ ఉంటే లైక్ ఇటు, లైక్ వాట్ ఎవర్ ద రీజన్, లైక్ ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పోర్షన్ చేసాం కదా సింపుల్గా. మరి ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేయలేమా? అప్లై చేయాలి అంటే ఎలా ఉండాలి, అప్లై చేయాలి అంటే ఎలా చేయొచ్చు ఒకసారి క్లియర్గా చూద్దాం. డేటా సార్టెడ్లో ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్ కూడా దీనికన్నా పెద్ద ఎలిమెంటే, విచ్ ఈస్ ఫైన్. అంటే సపోజ్ ఇప్పుడు నేను 16 అనే ఎలిమెంట్ని నా టార్గెట్ అనుకున్నా. ఇప్పుడు వాట్ ఎవర్ ద మిడ్, ఇప్పుడు చూడు, నేను 1D అరే కాబట్టి క్లియర్గా 1D అరే కాబట్టి స్టార్ట్ టు ఎండ్ పెట్టుకున్నా, అవునా? అంటే ఇక్కడ కూడా నేను ఒక స్టార్ట్ని ఎండ్ని పెట్టుకోవచ్చా? ఈ స్టార్ట్ ఎండ్ దేనికి? 1D అరేకి. ఆ స్టార్ట్ ఎండ్ 1D అరేకి, అవునా కదా? సో ఇప్పుడు ఒక్కసారి ఈ పర్టికులర్ పోర్షన్ని తీసేసి అండ్ ఫైన్ ఒకసారి రబ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడు, సో 1D అరే కాబట్టి స్టార్ట్ని ఎండ్ని పెట్టా. మరి ఇది 2D అంటే 2D అరేలో నాకేంటి, రో టెర్మినాలజీతో వెళ్ళాలి, కాలం టెర్మినాలజీతో కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఈ 1D అరేనే ఉంటే స్టార్ట్ ఎండ్ ఇక్కడ పెట్టా, మరి రో టెర్మినాలజీ బేసిస్ మీద కూడా వెళ్ళాలా లేదా నేను, అవునా కాదా? అంటే రోలో ఉన్న స్టార్ట్కి రో స్టార్ట్ రో ఎండ్ అని ఇక్కడ, కాలం స్టార్ట్ కాలం ఎండ్ అని ఇక్కడ పెట్టుకోవచ్చా లేదా? ఇప్పుడు క్లియర్గా చూడు. ఇప్పుడు ఏం చేస్తా, సేమ్ వాట్ ఎవర్ ద స్టార్ట్ ఫార్ములాస్ ఉన్నాయో అదే ఇప్పుడు RS/RE/2 చేస్తున్నా. అండ్ డోంట్ వరీ, ఇది మనం అప్డేటెడ్ రాస్తాము, బట్ ఈజీగా ఉండడానికి ఇలా చెప్తున్నా. అంటే వాట్ ఎవర్ ద మిడ్, అండ్ ఇదేంటిది రోకి. నెక్స్ట్ ద సేమ్ వే కాలం ప్లస్ కాలం E/2, ఇదేంటిది అప్డేటెడ్ కాలంకి. అంటే రో సైడ్ మిడ్, కాలం సైడ్ మిడ్ పాయింట్ చేయొచ్చా లేదా సింపుల్గా. అని ఇక్కడ చూడు, ఇప్పుడు అలా చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, 0+3, లైక్ కాలం సైడ్ ఇది చెప్తున్నా, 0 + 3/2, విచ్ మీన్స్ సింపుల్గా నా CM ఇదేనా, మరి ఇక్కడ దీనికి ఏంటి, నా RM ఇదేనా. అంటే RMలో ఉన్న కంటెంట్ని ఫెచ్ చేయి, RM 1కి పాయింట్ చేస్తుంది, CM 1కి పాయింట్ చేస్తుంది, అందులో ఉన్న కంటెంట్ 1 of 1లో కంటెంట్. అంటే వాట్ ఎవర్ ద మ్యాట్రిక్స్ నేను ఇస్తున్నానో అందులో RM లైక్ కాలం సైడ్ మిడ్, రో సైడ్ మిడ్ ఉన్న కంటెంట్ని ఫెచ్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ అది ఈక్వల్స్ టు మై టార్గెట్ అయితే డన్, ఐఎమ్ డన్ విత్ ద క్వశ్చన్. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే, సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే సారీ లైక్ ఒకసారి లెస్ దాన్ టార్గెట్ చూద్దాము. ఎందుకంటే లైక్ మన టార్గెట్ ఇప్పుడు 16 కాబట్టి మనం ఎస్యూమ్ చేసుకుంది, లేదా ఇక్కడ 20 అనే అసంప్షన్తో తీసుకుందాము. సో ఫైన్, సో ఇప్పుడు నా టార్గెట్ 20 అయితే, అంటే వాట్ ఎవర్ ద కరెంట్ ఎలిమెంట్ 11 ఈజ్ లెస్ దాన్ మై టార్గెటా? అవును. అయితే దాని మీనింగ్ ఏంటి, నేను డెఫినెట్గా దాని ముందు రోలో ఏ కంటెంట్ దీనికన్నా తక్కువేనా కదా.
ఇప్పుడు ఈ రో నా మిడ్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ రోలో పాయింట్ చేస్తుంది అంటే డెఫినెట్‌గా ఆ ముందు రో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ పర్టిక్యులర్‌గా ఈ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువేనే కదా! వాడు ప్రాపర్టీలో చెప్పింది అదే కదా! అంటే సింపుల్‌గా నేను ఎంటైర్ రోని తీసేయచ్చా లేదా? అంటే ఎంటైర్ ఈ రో మొత్తాన్ని ఆపేయచ్చా లేదా? ఇప్పుడు గ్రేట్ అయితే అంటే ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద ఆర్ఎం ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దాన్ మై టార్గెట్ అయితే ఐ డోంట్ హ్యావ్ టు సెర్చ్ ఎనీ మోర్ ఇన్ దిస్ కాలమ్ ఇన్ దిస్ రో అంటే నా రోని ప్లస్ చేస్తున్నా అంటే వాట్ ఎవర్ మై ఆర్ఎస్ ఐ డూ ప్లస్ అవునా కదా? అండ్ దెన్ ఇప్పుడు మళ్ళా చూద్దాం ఇప్పుడెంత యాహ్! సో ఇప్పుడు చూడు నా అప్డేటెడ్ ఏమొస్తుంది నా ఆర్ఎస్ ఇక్కడొస్తుంది అవునా కదా! నా ఆర్ఎస్ ఇక్కడొస్తుంది. సో, ఇప్పుడిక్కడ ఏం చేయొచ్చు, చూడు మళ్ళా నేను మిడ్ కనిపెట్టాలి. కానీ ఇప్పుడిక్కడ మిడ్డొస్తుంది. మళ్ళా దీనికి మిడ్ ఇదేనా కాదా? మళ్ళా మిడ్ ఇదేనా కదా? అంటే మళ్ళా ఇదే వస్తుంది. మళ్ళా ఇదే వస్తుంది. అవునా కదా? సో, ఇలా చేయడం వల్ల ఎట్ మ్యాక్స్ నువ్వు లాస్ట్‌కి 2 రోస్‌తో మిగిలిపోతావు. 2 రోస్‌తో మిగిలిపోతావు. ఎందుకు ఆబ్వియస్‌గా దాని బిఫోర్‌ది ఇలా ప్రాపర్టీ బేస్డ్ మీద ఉండడం వల్ల మనకేమయ్యిద్ది ఎట్ లాస్ట్‌కి 2 పోర్షన్స్ కింద ఉండిపోతాము. లేదు అర్థం కాలా ఒకసారి 4x4 తీసుకొని ట్రై చేద్దాము. సేమ్ దానికి. ఇప్పుడిక్కడెంత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అండ్ దెన్ సింపుల్‌గా 0, 1 సారీ 0, 1, 2, 3 and then 0, 1, 2, 3. So, నా కాలము whatever my column start, my column end. రో స్టార్ట్, రో ఎండ్ ఇంతేనా? అండ్ ఇప్పుడు చూడు ఈ కాలమ్‌ది మిడ్ ఇదేనా? ఈ రో మిడ్ ఇదేనా? అంటే ఇప్పుడు నా వాల్యూ సమ్‌వేర్ అరౌండ్ 11 అనుకుందాం. సో, నా టార్గెట్ 11 అనుకుందాం. నాకొచ్చిన మిడ్ ఇక్కడుంది. సో, డెఫినిట్‌గా నా టార్గెట్ పెద్దదంటే ఆ ముందు రోస్ అన్నీ చిన్నయి అని చెప్పచ్చా లేదా? ఇప్పుడు మిడ్డే తక్కువంటే వాట్ ఎవర్ ద మిడ్ 2డీ పర్స్పెక్టివ్‌లోని మిడ్డే తక్కువంటే ఆ ముందు రోస్ అన్నీ చిన్నయి అని చెప్పచ్చా? వాడిచ్చిన ప్రాపర్టీ అదే కదా! అంటే సింపుల్‌గా నేను ఇక్కడ నేను ఈ మిడ్ +1 చేయలేను. ఎందుకు? ఏమో ఇక్కడే ఉండొచ్చు. ఈ రోలో ఉండొచ్చు. ఆ రోలో ఉండొచ్చా లేదా? ఎందుకు? సపోజ్ నాది 7 అనుకుందాం. ఈ మిడ్ కన్నా గ్రేటర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్‌లో సైడ్ ఉన్న కంటెంట్‌లో ఎక్కడన్నా ఉండొచ్చు. ఈ సైడ్ ఉన్న కంటెంట్‌లో ఎక్కడన్నా ఉండొచ్చు. అంతేగాని డైరెక్ట్‌గా రోని +1 చేయలేము. అంటే ఇంక్లూడ్ థాట్ ఆ రోని ఇంక్లూడ్ చేస్తుంటే అంటే సింపుల్‌గా వాట్ ఎవర్ ద మిడ్ ఎలిమెంట్ వస్తుందో ఆ మిడ్ ఎలిమెంట్‌కే ఇప్పుడు నా స్టార్ట్ అనే పాయింట్ చేయొచ్చా లేదా? ఎందుకు? ఆ రోలో కూడా ఉండొచ్చు. బట్ ఐ కెన్ డెఫినైట్‌లీ సే అప్పటిదాకున్న ఆ ముందు రోస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఈ పర్టిక్యులర్ నంబరే తక్కువుంది టార్గెట్ కన్నా అంటే ఆ ముందన్నీ ఆబ్వియస్‌గా తక్కువుంటాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా చూడు. మళ్ళా మిడ్ ఆర్ఎం ఇదయింది. అండ్ నా కంటెంట్ ఇప్పుడు చూడు క్లియర్‌గా 10 అయింది. 10 గ్రేటర్ థాన్ సి 10 అండ్ ఇప్పుడు 11 అయితే ఇది. మనం కూడా వచ్చేలాగా చూసుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు 8 అనుకుందాం నా టార్గెట్. అండ్ అగైన్ స్టార్ట్ చేస్తే ఇది 6 కన్నా ఎక్కువ కదా! అంటే నా ఆర్ఎస్ ఇక్కడే. అండ్ ఇప్పుడు నా అప్డేటెడ్ 10 ఇదేనా? నా ఆర్ఎం ఇదేనా? అండ్ ఇప్పుడు 10 లెస్ థాన్ 8 కాదు. విచ్ మీన్స్ క్లియర్‌గా విను. 10 ఎక్కువుందంటే 10 ఎక్కువుందంటే దీని తర్వాత దాని తర్వాత ఉన్న ఎన్ని రోస్ అయితే అన్ని రోస్ ఇంకా ఎక్కువుంటాయా లేదా? కానీ ఈ 10 కన్నా ముందే ఉండొచ్చు. అంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే వాట్ ఎవర్ మై ఆర్ఎం విల్ బి ఆర్‌ఈ. ఇఫ్ ఇన్ కేస్ లెస్ థాన్ అయితే అంటే ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ అయితే వాట్ ఎవర్ మై ఆర్ఎం ఇట్ విల్ బి మై ఆర్ఎస్. వాట్ ఎవర్ మై ఆర్ఎం ఇట్ విల్ బి మై ఆర్‌ఈ. లైక్ గ్రేటర్ థాన్, లెస్ థాన్ అది ఆ పర్స్పెక్టివ్‌లో చెప్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు చూడు ఇలా స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ సింపుల్‌గా, ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ చేస్తున్నాము. ఎప్పటిదాకా ఐదర్ స్టార్ట్‌నన్నా జరుపుతున్నాము. ఇప్పటిదాకా మనం రాసిన బేసిస్ మీద మిడ్ +1 లేదా
ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అని రాస్తున్నాము. ఇదొక పోర్షన్ రాసాము. లేదు ఇప్పటిదాకా లేదా ఈ పోర్షన్ రాసాము. లేదు ఇలా కాదు అనుకుంటే ఇది స్టార్ట్ చేయడము లేకపోతే ఇది చేయడము ఇలా చేసాము అవునా కదా. కానీ ఇక్కడ చూడు అలా రాయలేవు. ఈ మూడిట్లో ఏది రాయలేవు. ఇలా రాయాల్సి వస్తుంది. ఇలా రాయాల్సి వస్తుంటే అసలు అలా రాస్తే ఎస్ ఈక్వల్స్ టు ఈ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, ఎప్పటికీ అవ్వలేదు. సి అందుకే మనము S<E-1 దాకా ట్యాకిల్ చేయాలి. అర్థం కల? ఫైన్ చూద్దాం, క్లియర్గా చూద్దాము. అండ్ ఇప్పుడు చూడు, సో ఇదైతే అర్థమైంది కదా. అంటే ఈ రో పక్కా కాదు అంటే నా ఇప్పుడు ఆర్ఎం ఇది, ఆర్ఈ ఇది. అండ్ ఇప్పుడు క్లియర్గా చూడు నాకేం మిగిలినయి ఈ 2 రోస్ అయినా. అంటే ఈ రో కాదని తెలిసింది. సి ఈ రోలో నా డేటా లేదని తెలిసింది. అండ్ దెన్ ఈ రోలో నా డేటా లేదని తెలిసింది. సి సో ఇప్పుడు ఇక్కడ 11 అండ్ దెన్ 12 ఇవి షార్ట్గా ఉంటాయా. అండ్ ఇక్కడ మన డేటా లేదు కాబట్టి ఒకసారి రబ్ చేద్దాం. సో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వవు. సో ఇప్పుడు నాకున్న డేటా ఇదేనా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి చూడు మళ్ళా ఇవి నా అప్డేట్ అవి. ఇప్పుడు చూడు నా స్టార్ట్ ఎండ్ ఇలా ఉండడం వల్ల డెఫినెట్గా నా ఆర్ఎం కూడా ఎక్కడైనా పాయింట్ చేసేది. అండ్ ఇది ఎలాంటి చేంజ్ లేదు. మళ్ళా అగైన్ దీనికైనా పాయింట్ చేసేది. ఇప్పుడు చూడు 6 గ్రేటర్ దాన్ 8 కాదు విచ్ మీన్స్ దీని ముందున్న రోస్ లైక్ వాట్ ఎవర్ ద మిడ్ ముందున్న రోస్ తక్కువ. అంటే ఆర్ఎస్ అంటే ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నా ఆర్ఎం ఈక్వల్స్ టు ఎస్, ఆర్ఎం ఈక్వల్స్ టు ఆర్ఎస్ అని చేస్తున్నాను. అంటే వాట్ ఎవర్ ద మిడ్ ఆల్రెడీ నా ఆర్ఎం నా ఆర్ఎస్కి ఈక్వల్ అయింది. బట్ స్టిల్ మళ్ళీ అదే చేస్తున్నా. మళ్ళా నెక్స్ట్ టైం అయింది మళ్ళీ అదే, మళ్ళీ నెక్స్ట్ టైం అదే ఇన్ఫినిటీ టైమ్స్ అయినా చేసేది. అంటే ఇలా చేయడం వల్ల చివరికి ఏం మిగులుతుంది. ఆర్ఎస్ అనేది >RE ఈ సార్ట్ ఆఫ్ కేసులో ఆగిపోతుంది. అంటే ఎప్పుడైతే ఆర్ఎస్కి +1 చేస్తావో అది ఈక్వల్స్ టు RE అయింది. అలా అవ్వనంత వరకు నేను ఆ కోడ్ని రన్ చేయాలా. ఇఫ్ ఇన్ కేస్ ఇలా ఒక్కసారైనా అంటే R1 + S ఈక్వల్స్ టు RE అయితే ఆపేయచ్చా. అంటే సింపుల్గా సేఫ్ సైడ్గా R1 + E >RE అయ్యేదాకా అంటే ఈక్వల్ కానంత వరకు +1 చేస్తే ఇది ఈక్వల్ కానంత వరకు నేను ఆ పని చేయొచ్చా లేదా. అంటే RS + ఇది RE + ఇది ఇలా చేస్తూనే ఉండొచ్చా లేదా. అండ్ ఇప్పుడు వన్స్ ఇక్కడ ఇలా 2 పోర్షన్స్ మిగిలితే మరి ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాము. ఎలా హ్యాండిల్ చేసేది ఏముంది. సింపుల్గా మనకి ఎన్ని ఉన్నాయి 2 రోస్కి మిగిలాం. ఫైనల్గా ఆ 2 రోస్కి బైనరీ సెర్చ్ అప్లై చేసేయి. ఎంత టైము, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఒక్కొక్క డేటాలో, ఒక్కొక్క 1D అరేలో. ఇది m×n కదా. అంటే n కాలమ్స్ ఉన్నాయి. అంటే ఒక 1D అరేలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 2 టైమ్స్ లాగిన్ కాబట్టి 2 టైమ్స్ లాగిన్ అయినా కాదా. మరి ఇప్పుడు ఈ పోర్షన్ అంతా అంటే అప్పటిదాకా జరిగే వైల్ లూప్ ప్రాసెస్ అంతా ఒక్కొక్కసారి ఎంత జరిగింది ఏముంది. ఒక మిడ్ ఎలిమెంట్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే వాట్ ఎవర్ ద మిడ్ ఎలిమెంట్ ఆఫ్ దోస్ కాలమ్స్ని ప్రాపర్గా ఫిక్స్ చేసి ఇక్కడ బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాం అంటే రో వైజ్డ్ బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నావు. సచ్ దట్ దాని తర్వాత 2 రోస్ని ఫిక్స్ చేసుకుంటున్నావు. ఈ 2 రోస్కి నేను బైనరీ సెర్చ్ అప్లై చేస్తే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. మరి రో వైజ్డ్ బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ ఎంత ఏముంది. ఎన్ని రోస్ ఉన్నాయి m రోస్. బైనరీ సెర్చ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని m అంటే log m. అంటే టోటల్గా ఎంత ఇప్పుడు log m + 2 log n విచ్ మీన్స్ log m + log n అవునా కాదా. మరి ఇలా చేసిన తర్వాత ఏది ప్రాపర్గా ఉంది. ఫైనల్గా మనము log m + log nకి వచ్చామా లేదా. మరి దీనికన్నా ఇది బెటర్ అంటే ఎలా బెటరు. log AB =
లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద రాయొచ్చా లేదా? అంటే అంటే మనం ఎలాగో రాసేది అప్రాక్సిమేషన్ అల్గోరిథమ్స్ లైక్ టైమ్ కాంప్లెక్సిటీ అప్రాక్సిమేటీగా రాస్తాం కాబట్టి స్టిల్ దో ఇంటర్నల్గా కంప్యూటేషన్స్ లైక్ ఇక్కడ 2 log n అయినా ఇక్కడ 2 log n అయినా కానీ బట్ స్టిల్ రెండు సేమా కాదా అంటే నీకు ఈ రెండిట్లో ఏది ప్రాపర్గా అనిపిస్తే ఆ రెండిట్లో ఏదన్నా రాసుకో బట్ బట్ ఈ మూడింటి కన్నా బెటరా కదా? ఆఫ్ కోర్స్ అంటే ఇది నచ్చితే ఇది రాయి, ఇది నచ్చితే ఇది రాయి. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా కోడ్ చేయొచ్చు, ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. అండ్ ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు మనకి. ఇన్‌స్టెడ్ ఆఫ్ కాలమ్ వైస్‌గా బైనరీ సెర్చ్ అప్లై చేసే బదులు రో వైస్‌గా బైనరీ సెర్చ్ అప్లై చేసి ఈ రోలో ఈ మిడ్ వాల్యూని ఫిక్స్ చేసుకొని దాని బేసిస్ మీద ఆ ముందు రోని తీయాలా, ఈ రోని తీయాలా అనేది మనం చేసుకున్నాము. ఓకే. అండ్ ఒకసారి దీని ఇంప్లిమెంటేషన్ చూద్దాము. అండ్ దెన్ ఒకసారి రన్ చేద్దాము. సో ఇప్పుడు నాకేం కావాలి? సి నా సిఎస్ వచ్చేసి కాలమ్ సైడ్ స్టార్ట్ వచ్చేసి 0, కాలమ్ సైడ్ ఎండ్ వచ్చేసి ఏమైద్ది? ఆ మ్యాట్రిక్స్‌లో 0th కాలమ్‌లో ఉన్న ఎన్ని అరే ఎలిమెంట్స్ ఉంటే అన్ని దాంట్లో ఇది. ఇప్పుడు నా రో స్టార్ట్ ఎంత? అగైన్ 0. రో ఎండ్ ఎంత? రో ఎండ్ అంతేముంది? ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ -1 పాయింట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏం చేయాలి చెప్పు? వైల్ వాట్ ఎవర్ ద రో ఫైన్ మేబీ ఇది లాస్ట్‌లో ఫిల్ చేద్దాం. ఇట్స్ ఓకే. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. లేదా క్లియర్‌గా RS +1 ఈక్వల్ లైక్ లెస్ దాన్ RE అయితే నేను అప్పటిదాకా ఇది రన్ చేస్తా ఉండొచ్చా లేదా? కూల్. నెక్స్ట్ ఇప్పుడు యాజ్ యూజువల్‌గా నా మిడ్ కంప్యూటేషన్. బట్ ఇక్కడ నా మిడ్ ఒకటా కాదు 2 మిడ్స్ వస్తాయి. ఏంటిది? వాట్ ఎవర్ ద RS ప్లస్ వాట్ ఎవర్ ద RE మైనస్ RS/2. అండ్ ద సేమ్ వే వాట్ ఎవర్ CM వచ్చేసి వాట్ ఎవర్ మై CS ప్లస్ వాట్ ఎవర్ ద CE మైనస్ వాట్ ఎవర్ CS డివైడెడ్ బై 2. అంతేనా కదా? ఇప్పుడు నాకు కావాల్సిన కంటెంట్ వచ్చింది. అండ్ ఇప్పుడు చూడు అగైన్ ఒక వాల్యూని ఫెచ్ చేసేస్తున్నా. ఎందులో? ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ రో మిడ్ అండ్ కాలమ్ మిడ్‌ని ఫెచ్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ that value equals to my target, then simply return true. అండ్ దెన్ ఇక్కడ మన ప్రాబ్లమ్ వస్తుంది. ఏమని? వాట్ ఎవర్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే లేదా లెస్ దాన్ కేస్ చూసుకున్నాం కాబట్టి అది చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మై టార్గెట్ ఈస్ లెస్ దాన్ ద టార్గెట్ అంటే ఆ ముందు రోస్ మొత్తాన్ని తీసేయచ్చా? వాట్ ఎవర్ ద మిడ్ పాయింటింగ్ రో దానికన్నా మిగతా అన్ని తక్కువ ఉంటాయని చెప్పొచ్చా లేదా? ఇక్కడ మనం నేర్చుకుంది అదేనా కదా? ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ 16 అయితే నా మిడ్ వాల్యూ 11 అయితే నా టార్గెట్ 16 అయి నా మిడ్ వాల్యూ 11 అయితే ఆ ముందు రోస్‌ని అంటే వాట్ ఎవర్ ద మిడ్ పాయింటింగ్ ఆ ముందు రోస్ మొత్తం తీసేయచ్చా? కానీ దీన్ని ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు? ఆ రోలో ఉండొచ్చు. అంటే వాట్ ఎవర్ మై RM ఈస్ పాయింటింగ్ కరెంట్‌లీ దాన్ని RS చేయి. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే సేమ్ నా REని ఆ RM చేయి. అంతేనా కదా? సో వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడెన్ RS ప్లస్ E చేస్తే ఆ 2 ఈక్వల్ అయితాయి. లెస్ దాన్ ఏ కేసు ఉండదు. అలా వస్తే మాత్రం బయటకొచ్చేసేయి. బయటకొచ్చిన తర్వాత ఆ RSకి బైనరీ సెర్చ్, REకి బైనరీ సెర్చ్. అంటే సింపుల్‌గా నేను ఇక్కడ బూలియన్ ఈస్ టార్గెట్ దేర్ అనే దాంట్లో ఇప్పుడేంటి ఆల్రెడీ ఇక్కడ రాసుకున్న బైనరీ సెర్చ్ కదా అప్లై చేసా లేదా? ఎందుకు? ఇప్పుడది 1D అరే కింద మారిపోయింది. అంటే ఆ 1D అరే ఏంటి? వాట్ ఎవర్ ద మ్యాట్రిక్స్ వి ఆర్ పాయింటింగ్ ఆఫ్ RS అందులో నా టార్గెట్‌ని పంపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈస్ దేర్ ఎనీ అది ట్రూ కాకపోతే ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే నేను సింపుల్‌గా ట్రూని రిటర్న్ చేస్తున్నా. అవునా కదా? ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ అంటే REలో ఉన్న బైనరీ సెర్చ్ రిటర్న్ చేస్తుందో అది నేను డైరెక్ట్‌గా రిటర్న్ చేయొచ్చు. అక్కడ కూడా లేదు అంటే ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో కూడా లేదు అంటే ఇక లేనట్టు. ఒకసారి మరి దీన్ని రన్ చేద్దాము. ఇక్కడ నా టార్గెట్ ఎలిమెంట్ 3 ఉందా లేదా? ఉంది. అంటే మనకి ట్రూ రావాలి.
సి ట్రూ వచ్చింది. అండ్ యా ఒకసారి దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం కాపీ పేస్ట్ చేసేద్దాము. ఇనీషియల్ టెస్ట్ కేస్ యాక్సెప్ట్ అయిపోయినాయి. ఒకసారి సబ్మిట్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ యాజ్ యూజువల్‌గా ఏదైనా మిస్టేక్ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేసుకుందాము. అండ్ యాక్సెప్టెడ్. సో మరిప్పుడు ఇలా రాయకండా ఈ చిన్న చిన్న దానికి ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే ఇక్కడ ట్రూ చేయి లేకపోతే ఇట్లా కన్నా నేను సింపుల్‌గా ఈ బైనరీ సెర్చ్‌ని తీసేసి ఇఫ్ ఇన్ కేస్ యాహ్! సింపుల్‌గా ఐదర్ ఈ ఫస్ట్ బైనరీ సెర్చ్ కానీ, లేదా ఈ బైనరీ సెర్చ్ కానీ, ఆ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా ఐదర్ థిస్ ట్రూ ఆర్ థిస్ ట్రూ ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా నేను డైరెక్ట్‌గా రిటర్న్ చేయొచ్చా లేదా? అంటే సింపుల్‌గా ఈ స్టేట్మెంట్‌ని రాసేద్దాము. ఎందుకు అలా బైనరీ సెర్చ్‌ని అది చేసి కోడ్ రిడెండెన్సీ ఒకసారి సబ్మిట్ చేసేద్దాము. యాక్సెప్టెడ్. అండ్ ఆల్రెడీ చూసేసాము. దాని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? అగైన్ టైమ్ కాంప్లెక్సిటీలో ఎలాంటి చేంజ్ లేదు. స్టిల్ అది సేమ్. స్టిల్ అది సేమ్. దో అక్కడ వాడేంటి లాగ్ ఎంఎన్‌లో చేయమన్నాడు. లాగ్ ఎంఎన్ విచ్ ఈస్ నథింగ్ బట్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. అసిమ్ప్టాటిక్‌గా మనం ఇక్కడ 2 ఎక్స్‌ట్రా వాడినా గాని స్టిల్ అది లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ ఏనా కాదా? అంటే ఆల్‌మోస్ట్ ఇది ఈక్వల్ ఏనా కాదా? అసిమ్ప్టాటిక్‌గా లైక్ యాహ్! ఆహ్, టైమ్ కాంప్లెక్సిటీ మనము అసిమ్ప్టాటిక్ నొటేషన్స్‌లో చేస్తాం కాబట్టి స్టిల్ అది ఈక్వలా కాదా? ఆఫ్ కోర్స్. కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. ఓకే. అండ్ ఈ వీడియో గాని నచ్చినట్టయితే డెఫినిట్‌గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ 5లో లైక్ యాహ్! ఆఫ్‌కోర్స్ ఇది చిన్నది లైక్ ఇది వదిలేసి రెస్ట్ ఆఫ్ ద 2, 3, 4, 5 మెథడ్స్‌లో ఏ మెథడ్ నచ్చింది అనేది కూడా కామెంట్ చెయ్యి. ఓకే. అండ్ యాజ్ యూజువల్‌గా మనం ఆ లాస్ట్‌లో రాసిన లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ మెథడ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాము. సీ ఎలాంటి చేంజ్ లేదు. నా సీఎస్‌ని అంటే వాటెవర్ ద 2డీ మ్యాట్రిక్స్ ఉందో నా సీఎస్‌ని అండ్ నా సీఈని ఫిక్స్ చేసుకున్నాను ఇక్కడ వితిన్ 0 అండ్ లాస్ట్ ఇండెక్స్‌కి. అదే ఫస్ట్ రోకి, లాస్ట్ రోకి పాయింట్ చేసేలాగా ఆర్ఎస్, ఆర్ఈని నేను ఫిక్స్ చేసుకున్నా. వన్స్ ఇప్పుడేంటి నాకు ఫస్ట్ ఈ పర్టిక్యులర్‌లో లైక్ వాటెవర్ ద మిడ్ ఎలిమెంట్ ఇట్ గివ్స్ దాన్ని ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఇది ఫిక్స్ చేశాను. అండ్ నువ్వనొచ్చు మరి మిడ్ ఇది చేంజ్ అవ్వదు కదా కాలమ్‌కి. మరి దీన్ని బయట పెట్టేయొచ్చు కదా! పెట్టేసేయి. ఇది ప్రతిసారి సేమే కదా! నేనిక్కడ చేసిందేంటి బైనరీ సెర్చ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రో. మరిప్పుడు దీన్ని బయట పెట్టేసేయి కాన్స్టెంటే కాబట్టి పద్దాకడ కంప్లీట్ చేయక్కర్లా. ఇక్కడ ఆర్ఎస్, ఆర్ఈ చేంజ్ అవుతుంది కాబట్టి ఆర్ఎం చేంజ్ అయిద్ది. కాబట్టి లోపల పెట్టు. బట్ ఇది చేంజ్ అయిద్దా? చేంజ్ అవ్వదు. మరి బయట పెట్టేయి. ఓకే. యాహ్! దాని తర్వాతేంటి ఈ పర్టిక్యులర్ దాంట్లో మిడ్ వాల్యూని ఫెచ్ చేస్తున్నా. బేస్డ్ ఆన్ థిస్ దాని ముందున్న రోస్‌ని తీసేయాలా? లేదా దాని తర్వాత ఉన్న రోస్‌ని తీసేయాలా? అండ్ ఇక్కడ ఇంక్లూడ్ థాట్ కూడా ఫిక్స్ చేయాలి. ఎందుకు? మేబీ ఆ రోలోనే ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ లెస్ థాన్ ద టార్గెట్ అయితే మేబీ లైక్ ఆ రెస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. ఎందుకు? వాల్యూ లెస్ థాన్ అయింది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ అయితే దాని తర్వాత నుండి అన్నీ ఇంకా పెద్దగా ఉంటాయి కాబట్టి దాని దాకే చెక్ చేయాలి. వన్స్ ఇలా అయిపోతుంటే ఎప్పటిదాకా ఆర్ఎస్ లెస్ థాన్ ఆర్ఈ దాకా చేయాలి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ +1 చేసి ఈక్వల్ కేస్ వస్తే అంటే ఆర్ఎస్ ఈక్వల్స్ టు ఆర్ఈ అయితే ఇలా అవ్వదు. కాబట్టి మనం ఎక్స్టర్నల్‌గా +1 చేస్తున్నాము. అప్పుడు ఆ కేస్‌లో ఓకే. ఆ 2 కన్సెక్యూటివ్‌గా ఉన్నట్టు. కన్సెక్యూటివ్‌గా ఉన్న ప్లేసుల్లో పాయింట్ చేస్తుంది అంటే మన ప్రాసెస్ అయిపోయినట్టు. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ రెస్ట్‌లో ఉన్న 1D అరేని పాస్ చేస్తున్న బైనరీ సెర్చ్‌కి అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ అక్కడే ట్రూ అయితే డైరెక్ట్‌గా ట్రూ అయిద్ది. అక్కడ ఫాల్స్ అయితే అప్పుడు ఇది ట్రిగ్గర్ అయిద్ది. ఏమని? ఇక్కడ ఆర్‌జీ ఉన్న 1D అరేని పంపిస్తున్నా. అండ్ యాహ్! ఇక్కడ మనకున్న బైనరీ సెర్చ్ కూడా ఎలాంటి చేంజ్ లేదు. సీ సేమ్ ఏదైతే అక్కడ బైనరీ సెర్చ్ రాసామో ఇక్కడ కూడా అంతే రాసాము. చూడు నా స్టార్ట్‌ని ఎండ్‌ని ఫిక్స్ చేసుకున్నా అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేదేంటి 1 అరే. 1 అరే ఇన్ టర్మ్స్ ఆఫ్ సేమే కదా! ఈక్వల్ దాకా రన్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ -1 +1 దాకా ప్రతిసారి చేంజ్ ఓవర్ అవుతాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దెమ్ దొరికితే ట్రూ రిటర్న్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాము. అండ్ మిడ్ కంప్యూటేషన్‌లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. ఓకే. ఒకసారి దీన్ని మనము సబ్మిట్ చేసి చెక్ చేద్దాము. సీ యాక్సెప్టెడ్. సో
ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.